ప్రజల అభిప్రాయాలకు ఒక రూపమిచ్చి స్వర్ణాంధ్ర సాధిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ దిశగా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమన్నారు. స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే అంశంపై గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, చేనేత కార్మికుల అభిప్రాయాలను ప్రజా ప్రతినిధులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుంచి ప్రతి జిల్లాకు రోడ్డు కనెక్టివిటీ అందిస్తామన్నారు. ప్రతి ఏటా 15% అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తిరహేని క్రిస్టినా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసరత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములు అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జిల్లా యంత్రాంగం, అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు, దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.